హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం సిరీస్ని అయితే కంటిన్యూ అయిపోతున్నాం ఫ్రెండ్స్. సో పీకేఎల్ సీజన్ 12 ఆల్ టైమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే ఇప్పటికే 2 వీడియోస్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. సో ఇదైతే థర్డ్ వీడియో. సో ఇవాళ అయితే మనం సీజన్ 6 ఛాంపియన్స్ బెంగళూరు బుల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో బెంగళూరు బుల్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో మాత్రం చూసుకున్నట్లయితే, ఒక లాస్ట్ సీజన్ మాత్రం తప్పిస్తే మాత్రం చూసుకున్నట్లయితే, సో లాస్ట్ సీజన్ మాత్రం చాలా హారబుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ లాస్ట్ ప్లేస్లో అయితే ఫినిష్ చేశారు పాయింట్స్ టేబుల్లో కూడా. సో ఒక చాలా రేర్ హారబుల్ సీజన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బెంగళూరు బుల్స్కి మాత్రం చూసుకున్నట్లయితే లాస్ట్ సీజన్ ఏమీ కూడా వాళ్ళకైతే పెద్దగా అయితే వర్కౌట్ కాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా చేంజెస్ కూడా చేశారు ఫ్రెండ్స్. సో బెంగళూరు బుల్స్కి సీజన్ 1 నుంచి ఉన్న కోచ్ రణధీర్ సింగ్ షెరావత్ సార్ని కూడా తీశారు ఫ్రెండ్స్, కోచింగ్ స్టాఫ్ నుంచి అయితే చూసుకున్నట్లయితే. సో చాలా హ్యూజ్ చేంజెస్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మేనేజ్మెంట్లో బీసీ రమేష్ సార్ని అయితే తీసుకొచ్చారు. సో పునేరి పల్టన్ నుంచి ఇక్కడికి బెంగళూరు బుల్స్ లోపలికి. సో ముందుగా బీసీ రమేష్ సార్ కూడా అసిస్టెంట్ కోచ్గా పనిచేసేవారు ఇక్కడ బెంగళూరు బుల్స్లో. సో ఇప్పుడైతే హెడ్ కోచ్గా వచ్చారు. సో ఒకసారి ఫుల్ స్క్వాడ్ చూసుకున్నట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది. సో ఒక నార్మల్ ఒక డీసెంట్ స్క్వాడ్ ఉందని చెప్తా ఫ్రెండ్స్. నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్ అని చెప్తా ఫ్రెండ్స్ నేను మాత్రం చూసుకున్నట్లయితే. సో ఒకవేళ వాళ్ళ ఆప్షన్ పిక్స్ తీసుకున్నట్లయితే అంకుష్ స్టార్టింగ్ తీసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు 30 lakhs పెట్టి. సో ఇదైతే ఒక చాలా అండర్ రేటెడ్ పిక్ అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే అంకుష్ మరి 30 lakhsకే పోవడం మాత్రం చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అంకుష్ వన్ ఆఫ్ ది బెస్ట్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని లాస్ట్ 2-3 సీజన్స్గా మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ. సో అంకుష్ జస్ట్ 30 కూడా కొంచెం సర్ప్రైజింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో బెంగళూరు బుల్స్కి అయితే కైండ్ ఆఫ్ జాక్పాట్ టైప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంత మంచి డిఫెండర్ వాళ్ళకు 30 lakhsకే దొరకడం మాత్రం చూసుకున్నట్లయితే. సో అంకుష్ అయితే లెఫ్ట్ కార్నర్లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్లో వీళ్ళు ఇంకొక కార్నర్ డిఫెండర్ని తీసుకున్న ఫ్రెండ్స్, యోగేష్ దయ్యాన్ అయితే. సో దబాంగ్ ఢిల్లీ నుంచి యోగేష్కి అయితే మాత్రం చాలా హై ప్రైస్ పెట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో 1.125 crores అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ యోగేష్ని. సో ఇది కూడా ఒక గుడ్ బై అని చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించవచ్చు ఫ్రెండ్స్, కానీ యోగేష్ చాలా మంచి డిఫెండర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ 2 seasonsగా చాలా మంచి కూడా పర్ఫామ్ చేశాడు ఢిల్లీకి చూసుకున్నట్లయితే. క్రిషందుల్ తర్వాత అయితే మాత్రం చూసుకున్నట్లయితే సో రైట్ కార్నర్లో. సో ఒక మంచి డువో అయితే డెఫినెట్లీ ఫామ్ కావచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెంగళూరు బుల్స్కి కార్నర్ డిఫెన్స్ మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ సాలిడ్గా అయితే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. మరియు వాళ్ళు ఇంకొక బై ఆకాష్ షిండే ఫ్రెండ్స్. సో ఆకాష్ షిండేని 53.10 lakhsకి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్లో. సో ఆకాష్ షిండే సో పునేరి పల్టన్ నుంచి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ బీసీ రమేష్ సార్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కనిపిస్తుంది క్లియర్లీ ఇక్కడ. సో ఆకాష్ షిండే కూడా ఒక చాలా మంచి టాలెంటెడ్ రైడర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో పునేరి పల్టన్లో మంచిగా మనకు పర్ఫార్మెన్సెస్ కూడా చూపించాడు. తన వాట్ ఈజ్ కేపబుల్ అని కూడా నాకైతే చూపించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రెషర్ సిచ్యువేషన్స్లో కూడా మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ ద పాస్ట్ చూసుకున్నట్లయితే సో పునేరి పల్టన్ నుంచి అయితే తీసుకున్నారు కాబట్టి సో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ బెంగళూరు బుల్స్లో మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా స్ట్రెంగ్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, వాళ్ళ ఆప్షన్ పిక్సే వాళ్ళ స్ట్రెంత్ అని చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే అంకుష్ ఫ్రెండ్స్, సో అంకుష్ డిఫెన్స్లో ఒక చాలా కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు అంకుష్తో పాటు ఆబ్వియస్లీ యోగేష్ కూడా ఫ్రెండ్స్. సో ఈ ఇద్దరు చాలా క్రిటికల్ అని చెప్తా ఫ్రెండ్స్ నేను. బెంగళూరు బుల్స్ ఛాన్సెస్కి మాత్రమే ఈ సీజన్ మంచి పర్ఫామ్ చేయాలంటే వీళ్ళిద్దరు అవుట్ స్టాండింగ్గా రాణించాల్సిన అవసరం ఉందని చెప్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఆకాష్ షిండే కూడా చాలా కీలకం అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే రేడింగ్లో పెద్దగా ఎవరు అయితే కనిపిస్తలేరు ఫ్రెండ్స్. సో అతనికి సపోర్ట్ కూడా ఎవరు ఇవ్వగలుగుతారో చూడాలి ఫ్రెండ్స్. ఇంకా వీక్నెసెస్ విషయానికి వస్తే ది రెస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ ఫ్రెండ్స్ చాలా టెంటేటివ్గా అయితే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రెస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే బెంగళూరు బుల్స్కి మాత్రం ఇక్కడ. సో ఎలా పర్ఫామ్ చేస్తారో అండర్ ప్రెషర్ చూడాలి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం నితిన్ రావల్ ఉండే కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్, కానీ ఈసారి అతను కూడా లేడు కాబట్టి ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. సో బెంగళూరు బుల్స్ అయితే లాస్ట్ టైం చాలా స్ట్రగుల్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, 2 రేడింగ్ మరియు డిఫెన్స్ డిపార్ట్మెంట్లో. మరియు ఇంకా వాళ్ళ స్టార్టింగ్ 7 ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీ స్క్రీన్ అనిపిస్తుంది ఇదే ఉంటుంది. ఆకాష్ షిండే ఇన్ ద సెంటర్, సంజయ్ దుల్, శుభం రాఠీ ఇన్ ద కవర్స్, పంకజ్ ఠాకూర్, ఆశీష్ మిగతా 2 రైడర్స్ మరియు యోగేష్ మరియు అంకుష్ ఫ్రెండ్స్. సో ఈ టీంకి ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఒక 7 out of 10 ఇస్తా ఫ్రెండ్స్. సో నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అని చెప్తా ఫ్రెండ్స్ నేను మాత్రం చూసుకున్నట్లయితే. ఒక డీసెంటిష్ టీమ్ ఉందని చెప్తా ఫ్రెండ్స్.
సో ప్లే ఆఫ్స్కి మాత్రం క్వాలిఫై కావాలంటే మాత్రం అవుట్ ఆఫ్ దట్ స్కిన్ ఆడాలని చెప్తా ఫ్రెండ్స్. ఈ ఇయర్ మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ అది కూడా యోగేష్ అండ్ అంకుష్ మంచిగా రాణిస్తేనే ఏమన్నా వీళ్ళకైతే ఛాన్స్ ఉందని చెప్తా ఫ్రెండ్స్, బెంగళూరు బుల్స్కి మాత్రం ఈ సీజన్ చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు బెంగళూరు బుల్స్కి ఎంత రేటింగ్ ఇస్తారో అవుట్ ఆఫ్ 10 కింద కూడా కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.